మా మదర్ మమ్మల్ని చూసుకోవడానికి సీనియర్ ఎన్టీఆర్ వాళ్ళ ఇంట్లో ఆయాగా చేరింది. ఆయాగా చేరి అక్కడి నుంచి మాకు వచ్చే అమౌంట్తో కొంత పెంచుకుంటూ వచ్చినా కూడా అక్కడ కూడా నన్ను హింసబట్టి పెట్టారు. ఎందుకంటే నాకు వచ్చే ఏది వచ్చినా అమ్మ సాయంత్రానికంతా బస్సులో వెయిట్ చేస్తూ ఉంటారు, చెన్నై బస్సు వస్తుందా అని. పుత్తూరులో వాళ్ళ మా అమ్మమ్మ గారు ఉన్నారు, అక్కడ ఒక 2 రోజులు వదిలిపెట్టినారు స్కూల్లో చేర్పించడానికని. అక్కడ అంతే నా పరిస్థితి చాలా దీనంగా ఉండింది. మా మదర్ పంపించే డబ్బు కానీ, చాక్లెట్స్ కానీ, ఫ్రాక్స్ కానీ అవన్నీ తీసుకునేది, అమ్మేసేది మా పిన్ని వాళ్ళు. ఒకరోజు విపరీతమైన జ్వరం వచ్చింది, అసలు ఇంకేం లేదు, ఇది 2వ సారి నాకు మరణం అనేది తప్పింది. అలాంటప్పుడు ఎదురుగా ఒక ఆవిడ పిలిచి ఎత్తుకొని పోయి వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టి